భోజనం పెట్టినవాడు, అద్భుతాలు జరిగించిన వాడు, వెంపడేసుకొని తిరిగినటువంటి వాడు, ఆయన కలవరపడుతూ బాధపడుతూ మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడని చెప్పినా కూడా ఆడి కలవరం ఈయనకి ఎందుకు అవుతుంది? కలవరం ఆయన బాధ ఈయనకి ఎందుకు అవుతుంది? బాధ పెట్టేవాడు కదా సాతానుడు. అవతలోడు సొమ్ము పోతే ఆడికేమి నాకు వచ్చింది కదా అనుకునేవాడు దొంగ. ఎవరు కలవరపడుతున్నారు? ఈ కలవరము చూచినా కూడా నా మొక్కేదో నాకు పెట్టని చేయిపెడు. చూసారా ఎంత భక్తి పరుడో! ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఆ ఇరిసేదాకా కూర్చొనే ఉన్నాడు. ఇరవాలి నేను తినాలి. దొంగ అయినా సాతానుడైనా అవతలోడు బాధపడినా, వేదన పడినా, కలవర పడినా, ఇబ్బంది పడినా ఎవరి సంబంధి? సాతాను సంబంధి. దొంగ సమూహం. వీడికి ఏమాత్రం కూడా జాలి, కనికరము, ప్రేమ, దయ ఏమీ లేవు. పోషించేవాడే కలవర పడినా వీడికి ఇష్టమెత్తు కూడా ఏమి లేదండి. ఏమి లేదు, జాలి లేదు. కానీ దేవునికి ఎందుకు చేయాల్సి వచ్చిందండి ఇవన్నీ? వారి సమయం వచ్చే వరకు వారిని ఎదగనియండి. వారి